అంటే దావోస్ వెళ్ళినా కూడా జగన్నామస్మరణ అయితే ఎలా? దావోస్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఆయన పక్కన రామ్మోహన్ నాయుడు గారు వెళ్ళారు. ఆ తర్వాత లోకేష్ గారు మిస్ అయ్యారే అనుకుంటుంటే ఆయన ఉన్నారు, టీషర్ట్లు వేసుకుని ఒక యంగ్ లుక్లో కనిపించారనమాట. నాకు తెలిసి రాత్రికి మరో గార్ధబం తయారవుతుందేమో అని నేనైతే అనుకుంటున్నా. యంగ్ లుక్లో నాకైతే భలేగా అనిపించారు లోకేష్ గారు. అదేమిటి అలా అంత బాగుంటే ఎలా అని ఏమైనా మాట్లాడుతుంటేమో అనిపించింది. సరే, మిగతా వాళ్ళని ఎగతాళి చేయడం పక్కన పెడితే ఈ దావోస్ టూరు మనము ఏదంటే అదే, అంటే డైరెక్టర్ గారు ఏదైనా చెప్పారనుకోండి, ఇది ఈ సినిమా ఇలానే చూడాలి అని, దాన్ని తగ్గట్టు మనం చూస్తూ ఉంటాం. కానీ వాటిలో ఉన్నటువంటి పప్పుల గురించి మనం మాట్లాడుకుంటే అప్పుడు ప్రేక్షకుడిగా మన పరిణితి పెరిగినట్టు. ఈ దావోస్కి చంద్రబాబు నాయుడు గారు గతంలో వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? అసలు పెట్టుబడుల కోసం కాదు, అదే బ్రాండ్ బిల్డప్ చేయడానికి వెళ్ళాం అన్నారు కదా. దానికి ముందేం పాపం మన వాళ్ళందరూ భజన చేస్తారు. తర్వాత ఏమి లేదనేసరికి నిజమే, అసలు ఎందుకు వెళ్ళాలి దావోస్, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏం చేశారు అనుకుంటూ వచ్చేస్తారు. మరి ఈ రోజున మాత్రం మళ్ళీ పెట్టుబడుల వేట అని పెట్టేసుకుంటాం. మళ్ళీ పొరపాటున ఎముకలు గట్టగట్టే చలి, అద్దాలు కూడా పగిలిపోతున్నాయి. ఆయన మాత్రం పొద్దునే లేచారు, పెట్టుబడుల కోసం తిరుగుతున్నారు. ఇలాంటి స్టోరీస్ కానీ మళ్ళీ చూస్తామా? ఏమో, కొంతమంది హిస్టరీ రిపీట్ లాగా చేసి మన మొహాన్ని వదులుతారు. కానీ దావోస్ వెళ్ళినా కూడా వీళ్ళు తెలుగు డయాస్పోరా అంటే ఏం లేదు, తెలుగు వారికి సంబంధించిన ఒక బృందాలతో భేటీ. ఇక్కడ వీళ్ళు రాజకీయ ప్రసంగాలు, ఈ రాజకీయ ప్రసంగాలు ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. దావోస్కి వెళ్ళినా కూడా ఈ గోలే అయితే అదేదో ఇక్కడే పెట్టుకోవచ్చు కదా. దీనికోసం ఖచ్చితంగా ప్రభుత్వ ఖర్చుతోనే వెళ్ళింది దావోస్కి. ఈ విషయం అయితే రూఢిగా అందరికీ తెలుసుగా. ప్రభుత్వ ఖర్చుతో వెళ్ళి వివిధ రకాల ప్రతినిధుల వర్గాలు అని చెప్తూ మన పార్టీలకు సంబంధించిన వాళ్ళని భేటీ అయ్యి వాళ్ళతో మాట్లాడి తల్లిని చెల్లిని వదిలేసినారా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే మాట్లాడారు ఆయన లోకేష్ గారు. మరి కోడికత్త అంటారు, భోగాపురం ఎయిర్పోర్ట్ కిందగా అన్నారు. సరే, ఆయన ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు అనే కనుక అనుంటే ఆ తర్వాత ఆయన ఎందుకు శంకుస్థాపన వాటికి హాజరవుతాడు? మరి ఆయన ఎందుకు జిఎంఆర్ సంస్థ అధినేత మల్లికార్జునరావు గారు ఆయన ఎందుకు అప్పట్లో తండ్రి గారేమో అక్కడ నాకు శంషాబాద్లో కడితే ఇక్కడ వైజాగ్లో భోగాపురం ఈయన కడుతున్నాడు అని ఎందుకు చెప్పారు? ఏ సభ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 2026 నుంచి ఇక్కడ ఒక ఫ్లైట్లు ఎగురుతాయని ఎలా చెప్పగలిగారు? మరి సరే, ఈ మంచి చెడు అబద్ధం నిజం పక్కన పెడితే మనం దావోస్ అనబడు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ జరిగే ఒక సిటీకి లేదంటే ఆ విలేజ్ అంటే గ్రామం అని మన తెలుగులో అర్థం, కానీ అక్కడ విలేజ్ పదం వేరు కాబట్టి దావోస్కి వెళ్ళింది దేనికి? ఇదిగో మేము ఇంత ప్రగతి సాధించాము, సాధించబోయే ప్రగతి ఇది అని ఒక రిపోర్ట్ కార్డులా చెప్పుకోవచ్చు. మేము సాధించింది ఇది అని చెప్పుకోవాలనుకుంటే, లేదు ఇది మా వాళ్ళ మీటింగ్ కాబట్టి పార్టీ మీటింగ్ లానే మాట్లాడతామంటే మాట్లాడండి, అభ్యంతరం ఏమి ఉండదు. ఎందుకుంటుంది? పార్టీల్లో ఏం మాట్లాడతాం, పార్టీ సభల్లో ఇవే కదా అనుకుంటాం. బట్ దావోస్కి పెట్టుబడుల వేట అని పక్కన బ్రేకింగ్లో పెట్టేసుకొని ఆ న్యూస్ రన్ చేసి ఈ గోలంతా ఏంది? కరెక్టేనా? నాకైతే అది సమంజసం అనిపించట్లేదు. నేను ఈ సందర్భంగా మన ముఖ్యమైనటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే, అది పచ్చిపూతులతో విరుచుపడకండి, మీకు పడిన పార్టీ అయినా పడని పార్టీ అయినా. అందుకనే కొంతమంది కామెంట్లు చంద్రబాబు గారిని కానీ మిగతా వాళ్ళని కానీ బూతులు తిట్టే కామెంట్లని డిజేబుల్ చేస్తాను, నేను డిలీట్ కూడా చేస్తాను. ఎలా పడితే అలా మాట్లాడకూడదు కదా. సంయమనం మనం పాటిస్తామే కదా, అవతల వాళ్ళని కూడా బ్యాలెన్స్ చేసేటట్టు ఉండాలి. ఏముంది, ఈరోజు ఆయన కామెంట్ చేశాడు కాబట్టి దాన్ని నేను పోస్ట్ చేస్తాను, అది చూసుకోవడానికి అతను మళ్ళీ రిటర్న్ వచ్చాడు కాబట్టి నాకు వ్యూ పెరుగుద్ది అనే బాపత మనమైతే కాదు, చేయొద్దు. ఎవరిని బూతులతో తిట్టొద్దు. పొరపాటున మన ఫిల్టర్ నుంచి బయటకు వచ్చినా కూడా ఆ తర్వాత ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తాం చూసి. మన కామెంట్ని డిలీట్ చేసాడే అని కసి పెంచుకున్నంత మాత్రం ఉపయోగం లేదు. పద్ధతిగా మెలుగుదాం.
ఎంత కాదన్నా మన ప్రైవేట్ లైఫ్లో బూతులు వస్తూనే ఉంటాయి కదా, వాటిని తీసేస్తాం, ట్రై చేద్దాం అట్లీస్ట్. ఇది మరి ఇక ప్రస్తుత వీడియో తాలూకు విషయానికి వస్తే, దావోస్లో మనం సాధించే పెట్టుబడులు. దీనికి ముందు ఎలివేషన్, ఆ ఎలివేషన్ వీడియో చూస్తే ఆశ్చర్యం వేసింది. చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర కెమెరా పెట్టాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అనువిడి సింహంలో ఎన్టీఆర్ గారిని కింద కాళ్ళ నుంచి పైదాకా ఎలా చూపిస్తారో అక్కడ చూపిద్దాం అనుకోని ఉంటాడు కెమెరా. కొద్దిసేపు చూపించిన తర్వాత మళ్ళీ ఇట్టా ప్యాన్ చేస్తే ఏం అర్థం కాదు. ఇక ఎలివేషన్ నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారిని కలిసిన సింగపూర్ అధ్యక్షుడు వచ్చి కలిసేసాడు. తర్వాత హేమంత్ బిశ్వ శర్మ ఈయన కూడా పరిగెత్తుకుంటుంది. ఏంటి వీళ్ళందరూ బాబు ఈ దావోస్లో జరిగే పెట్టుబడుల ఒప్పందాలు మాకు మిగల్చండి, అన్నీ మీ రాష్ట్రానికి తీసుకుంటే మాత్రం పద్ధతి ఉండదు, బాగుండదు చెప్తున్నా. లాస్ట్ టైం కూడా ఎట్నే చేశారు. ఏదేమైనా సరే మాకు కాస్త కూస్త మిగల్చాలా, అడుగుబొడుగన్నా మిగల్చాలా అని చెప్పేసి వాళ్ళు ఎంటబడుతున్నారా అన్నట్లుగా, పిల్లలు ఎంటబడుతున్నారా అన్నట్లుగా, అంటే వ్యవహార శైలి చూపిద్దాం అనుకుని పొరపాటును తిప్పాను, ఓకే అన్నట్లు అనిపించింది నాకు. ఏంటి ఇప్పుడు సింగపూర్ దేశ అధ్యక్షుడు లేకపోతే దేశ ప్రధానం అనుకోండి, అని చంద్రబాబు గారిని కలవటం ఏంది? ఆయన వచ్చి ఈయన గెలిచాడా? వీళ్ళు వెళ్ళారు అక్కడ, వాళ్ళిద్దరు భేటీ అయ్యారన్న రాయొచ్చు కదా. గొప్ప వాళ్ళందరూ మా బాబు గారిని కలుపుతారు, మీరేందో విమర్శిస్తున్నారు తెలుసా అనుకోవటానికి అన్నట్టుగా. అంటే రాసే పద్ధతి తెలియకనా ఇలానే రాయాలనుకుంటున్నా? మనం నేర్పాలిగా, వాడు నేర్చుకోకపోయినా తప్పు కదా. ఒక దేశ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రిని కలిశారు అనడంలో మీ ఉద్దేశం ఏంటో అందరికి అర్థమవుతుంది. ఈయన పలుకుబడి ఇంతగా ఉంది అని. సరే, ఎంతగా ఉన్నా మరి రాష్ట్రానికి ఎంత తీసుకురాగలుగుతున్నాం, ఎంత మేర అభివృద్ధి చేయగలుగుతున్నాం, వీటి గురించి మాట్లాడకూడదే? బాబు అన్నీ మీరే తీసుకుపోతే ఎట్టా? మీ మీద కంప్లైంట్ చేస్తాం ఎట్టయితే. ఏది బ్రిటన్ మ్యూజియం కనుక వెళ్తే ఆ డైమండ్ని అడిగే పరిస్థితి వస్తుందని చెప్పేసి నన్ను అసలు రానివ్వలేదు అన్నట్టుగా చెప్పుకున్నట్టు. పెట్టుబడుల కోసం జరిగే ఒప్పందాలే అక్కడ ఉంటాయి, పెట్టుబడులు కూడా సంతకాలు జరగవు. ఒకవేళ జరిగితే ఈ పాటికి ఆంధ్ర విప్లవం, 20 లక్షల కోట్లు, 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు, పొంగి పొరలుతున్న జీడిపి, ఇవన్నీ కళ్ళ ముందు కనపడాయి కదా. అంటే 10% వచ్చినా చాలండి కుదుర్చుకునే ఒప్పందాల్లో. 10% గ్రౌండ్ అయినా చాలు. కానీ అవుతున్నాయా? ఒక తెల్లపత్రం అంటే శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఇప్పుడు దాకా ఎన్ని ఒప్పందాలు వచ్చినాయి, నిజంగా గ్రౌండింగ్ ఎంత అయినాయని. అబ్బాయి అట్ట చేయం. అప్పుడప్పుడు తెలియకుండా తెలియకుండా ఒక 60,000 కోట్లు, ఒక 20,000 ఉద్యోగాలు, ఇట్లా నెంబర్లు చెప్తూ ఉంటారు. మొత్తం గుర్తేసరికి అన్నీ వచ్చేసాయి. అంటే రావడం తప్పు కాదు, తక్కువ రావడం తప్పు కానే కాదు. ఆ విషయంలో రేవంత్ రెడ్డి కాస్త నేల మీద ఉంటాయి కాళ్ళు. తక్కువ చెప్తాడు, 1 లక్ష కోట్లు ఎంత, అంతేగాని ఎకాయకనాయ లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఎలా వస్తాయి? ఇప్పుడు అమెరికా వాడు కొడుతున్న డెబ్బలకి డబ్బులు దాచిపెట్టుకోలేక వస్తుంటే, కంపెనీలు విస్తరణ ప్లాన్లు అంటే కొత్త కెపాసిటీ సెంటర్స్ ఎక్స్పాన్షన్ చేసేవి ఐటీ కంపెనీలు అన్నీ మానేసుకుంటుంటే మనకు మాత్రం వస్తున్నాయంటే ఎట్లా నమ్ముతాము? అంచేత ఏంటంటే సందర్భ శుద్ధి లేకుండా ఇది నా పార్టీ మీటింగ్ కాబట్టి నేను అలానే మాట్లాడటం అనేది లోకేష్ గారి ప్రసంగంలో చూస్తే ఈ ఎలివేషన్ సీన్స్ అయ్యే దావోస్లో అప్పుడే బిగిన్ అయినాయి. ఇంకా 2-3 రోజులు ఉంది, చూద్దాం.